కడప జిల్లా శ్రీ అవధూత కాశీనాయన మండలం వరికుంట్ల పైభాగంలో నల్లమల్ల అడవిలో కాశీనాయన పరమపదించిన జ్యోతి క్షేత్రంలో పట్టా భూమి కంటే ఎక్కువ విస్తీర్ణంలో దేవాలయాలు, అన్నదాన సత్రాలు, ఇతర భవనాలు నిర్మించడం పట్ల అటవీశాఖ అధికారులు ఆక్షేపణ పట్టారు. జ్యోతి లక్ష్మీ నరసింహస్వామి పేరుతో ఇక్కడ 1 ఎకరా భూమి పట్టా కలిగి ఉంది. అయితే ఆ భూమి కంటే ఎక్కువగా 25 ఎకరాలలో ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దీంతో జ్యోతి క్షేత్రంలో కాశీనాయన గుడి నిర్మాణం నిలిచిపోయింది, అసంపూర్తిగా ఉంది. ఇక్కడి నాయకులు గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అటవీశాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆక్రమణకు గురైన 25 ఎకరాలకు 50 ఎకరాల భూమిని బయట రైతులు ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నారు. వారు ఇచ్చిన గడువు ముగిసిన ఒప్పందం ప్రకారం రాకపోవడంతో ఇటీవల అటవీశాఖ అధికారులు కొన్ని భవనాలను కూల్చివేశారు. దీంతో ఇటీవల ఎంపీ అవినాష్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేతలు రితీష్ రెడ్డిలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విన్నవించి మళ్లీ 2వ రోజునే అటవీశాఖ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఈ మేరకు విశ్వనాథరెడ్డి స్పందించి అందరికీ భగవంతుడైన కాశీనాయన గుడిని కాపాడేందుకు అన్ని పార్టీలు కలిసి పోరాటం చేసి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. మండలంలో జ్యోతి క్షేత్రంలో జ్యోతికి సంబంధించిన ఇష్యూ చాలా వరకు పబ్లిక్లోకి పోయి ప్రజలను ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. గడిచిన గత 5 సంవత్సరాలలో జ్యోతి క్షేత్రంలో ఫారెస్ట్ క్లియరెన్స్ కాకపోయినా మేము ముఖ్యమంత్రి వారిచే మన గౌరవ ఎంపీ అవినాష్ రెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి సెంట్రల్ మినిస్టర్ గారు కూడా సమర్పించి మాకు కొంత సమయం ఇవ్వండి, మేము ఆ పొలానికి సంబంధించి మేము పొలం మళ్ళీ అలికేషన్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. దానికి అప్పుడు ప్రభుత్వం కూడా అంగీకరించి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సహకరించడం జరిగింది. అప్పుడు PCCF గారి దగ్గరికి కూడా మేము అందరం కలిసి తాలూకా స్థాయికి అందరం పోయి చెప్పడం కూడా జరిగింది. కానీ గత 6 నెలల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దేవుని వాళ్ళు విస్మరించి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రతిరోజు ఏదో ఒక కట్టడం కూల్చివేయడం జరుగుతూ ఉంది. నేనేమైతే కోరుకుంటున్నానంటే మాకు కొంత సమయాభావం ఇవ్వండి, మీరు కూడా కలిసిమెలిసి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి వాళ్ళు కూడా కలిసి రండి, అందరం కలిసి పోరాడదాం. ప్రజల